విద్యుత్ రంగంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేయనున్నట్లు మంత్రి కళా వెంకట్రావు వెల్లడించారు. రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు పారిశ్రామిక అభివృద్ధి ఎంతో ముఖ్యమని, ఆ క్రమంలో విద్యుత్ పరంగా ఎలాంటి లోటు రాకుండా చర్యలు తీసుకుంటారన్నారు. ఇటీవల మంత్రిగా ప్రమాణం చేసిన ఆయన ఇవాళ ఇంధన శాఖ బాధ్యతలను స్వీకరించారు. 50,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేశారు. समस्त देवताभ्यं जो जाता इवेन हम भवे भवे नादिरोहे समस्त देवते दीपाराधन समर्पयामि सत्यं गुरुक्तः कान्य मोक्ष यद्रविध पदवर्षात् सिद्ध्यर्थं श्री महालक्ष्मी महाकाली महासरस्वती स्वरूपस्य स्वदेवताभ्यं श्री वीर वेंकट सत्यनारायण स्वदेवताभ्यं नमः नानाविध परमवद्राक्षदहं समर्पयामि अस्तुक्षालमि माधुक्षालमि सिद्धायुक्तमि समस्त देवताभ्यं मकानक्षद पुष्पाणि पूजामि पूजानन्तरं शुद्धाचमनं प्रमे ओम गणानान्त्वा गणपतिं हवामहे गणपतिं आवाहयामि आवाहनं समर्पयामि ज्येष्ठाय वस्त्रं समर्पयामि जगद्धमगवन्न इंद्रसंपदे सर्वाय शिवस्वे महादेवताभ्यं महातोस्तोया परमेर्यामलावृत्तायाश्च నా మీద ఎంతో నమ్మకం ఉంచి మన దగ్గర ఉన్నటువంటి విద్యుత్ శాఖనిచ్చి ఈరోజు మంత్రివర్యులుగా కూడా కేబినెట్ లోకి తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఆయన ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా 24/7 విద్యుత్తుని నిరంతరాయంగా సప్లై చేయడానికి మరి ఇప్పటికే చేస్తున్నారు. దాన్ని ఆ విధంగా కొనసాగించడానికి పూర్తి ప్రయత్నం చేస్తానని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ గోల్ ఏంటి అనేది ఇండస్ట్రియలైజేషన్ నెంబర్ 1 అవటానికి దేశంలో ఇండస్ట్రియలిస్టులందరినీ కూడా ఇక్కడికి ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాము. తద్వారా సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధికి ఇది ఒక వెన్నెముక కింద ఉపయోగపడేటటువంటి పవర్ ని, మంచి నాణ్యమైన పవర్ ని ఇస్తాం. మరి అగ్రికల్చర్ కనెక్షన్స్ మీద మొదటి సంతకం చేయడం చాలా సంతోషంగా ఉంది. 50,000 కనెక్షన్లు ఇవ్వటానికి నా చేత ఈరోజు మరి పర్మిషన్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది అని మొదటి సంతకానికి. అదేవిధంగా రెండో సంతకం మరి 900 మెగావాట్ల పైచిలకు పోలవరంలో మరి నీటితో విద్యుత్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి కావలసినటువంటి భూసేకరణకి మరి అక్కడ మా ఆఫీసర్ సేకరించడానికి కావాల్సినటువంటి అనుమతిని మంజూరు చేయడం రెండో సంతకంగా చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది.